మనం అనారోగ్యంగా ఉండటానికి, ఎన్ని బాధలు పడ్డానికి పొట్ట చెబుతున్న మాట వినకపోవడమే అంటారు ఎక్స్పర్ట్స్ అండి. యెస్, న్యూట్రిషనిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఎవరు చెప్పినా కానీ మన పొట్ట మనకి కొన్ని విషయాలు చెప్తోంది. ఆ విషయాలను మనం పక్కన పెట్టేసి మనంతట మనం నిర్ణయం తీసేసుకొని ఈ పొట్టని పాడు చేసేసుకొని ఓవరాల్గా ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటున్నాం అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈ మధ్యకాలంలో నేను ఏ ఫ్రెండ్తో మాట్లాడినా ఎంత బతుకు బతికి ఆ మాత్రం తినకపోతే ఎలాగా, అంత టేస్టీ ఫుడ్ తినకపోతే ఎలాగా, టేస్ట్ని ఎంజాయ్ చేయకపోతే ఎలాగా, ఇది కూడా ఒక బతికేనా, అన్నీ మార్కెట్లో దొరికే అన్నీ తినాలి, ఫేమస్ రెస్టారెంట్లో ఏదైతే ఉందో అన్నీ తినాలి, అన్ని మెనూస్ కూడా టేస్ట్ చేసేయాలి, వీలైతే డైలీ హోటల్ ఫుడ్డే తినాలి, లేకపోతే స్విగ్గీ జొమాటో నుంచి ఇంటికి తెప్పించుకొనైనా తినాలి, అది లైఫ్ అంటే అనుకున్న వాళ్ళు ఎక్కువ అండి. మెజారిటీ పీపుల్ వీళ్ళ కదా మీరు చెప్పండి. లేదు, రోజులో ఒక్కసారైనా బయట నుంచి అంటే ఇక స్నాక్స్ దగ్గర నుంచి బిర్యానీలు, కూల్ డ్రింకుల దగ్గర నుంచి ఏదైనా కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఎంతమంది తీసుకుంటున్నారు చెక్ చేసుకోండి. ఆ ఒక్కటేనండి, ఆ ఒక్క కారణమే మీరు పాడైపోవడానికి. పొట్ట ఒకటే అనుకుంటున్నారేమో బుర్ర పాడైపోతుంది, బుర్ర ఒకటే అనుకుంటున్నారేమో ఒళ్ళు మొత్తం పాడైపోతుందండి. వాస్తవమే, నేను చెప్తుంది కాదు, ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది. ఈ ఒక్క విషయంలో చిన్న ఛాలెంజ్ మీరు తీసుకోండి. ఒక్క నెల, లేకపోతే 2 నెలలు, లేకపోతే కనీసం 15 రోజులు ఒక్క ఛాలెంజ్ని మీ అంతటా మీరు చేసుకొని యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఈ 5-6 విషయాలు ఫాలో అయిన తర్వాత మీ పొట్ట ఆరోగ్యమే కాదండి, ఓవరాల్గా మొత్తం ఆరోగ్యం, మెంటల్గా కూడా అద్భుతమైన ఆరోగ్యం మీకు సాధ్యమవుతోంది. పొట్ట చెప్పే మాట కాస్త విందాం. పొట్ట మాట చెప్పడం ఏంటి, వినటం ఏంటి, విచిత్రంగా ఉంది అంటారు కదా. పొట్టని గట్ని సెకండ్ బ్రెయిన్ అనేది అందుకోసమేనండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా పొట్ట కాస్త ఖాళీగా ఉన్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది, మీ మూడ్ ఎలా ఉంది, పొట్ట ఫుల్లుగా బిర్రుగా అసలు ఖాళీ లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంది చెక్ చేసుకోండి. మీ అంతటా మీరే చెక్ చేసుకోండి, మీకు విషయం అర్థమైపోతుంది. ఖాళీగా ఉన్నప్పుడు బ్రెయిన్ కాస్త యాక్టివ్గా ఉంటుందండి, ఆలోచించాలనిపిస్తూ ఉంటుంది, ఏదైనా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది, కొత్తగా ఆలోచించాలనిపిస్తూ ఉంటుంది. బిర్రుగా ఉంటే బద్ధకంగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, నిస్సత్తుగా ఉంటుంది, కూర్చోవాలనిపిస్తుంది, లేకపోతే పడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో ఆకలేసినా వేయకపోయినా దాంతో సంబంధం లేకుండా, ఆకలితో సంబంధం లేకుండా తినేస్తూనే ఉంటారు, అసలు గ్యాపే ఇవ్వరు. మరి మన పొట్టకు కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంటుందండి, బాడీకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ సిస్టమ్ని మనం పాడు చేసేస్తున్నాం అనేది మర్చిపోతున్నాం. మనమైనా కానీ కంటిన్యూగా పనిచేయండి, 24 గంటలు పనిచేయండి, మీ పరిస్థితి ఏంటి? పొట్ట కూడా అంతే.